చాలా రోజుల నుంచి మరి మనోహర్ సార్ మీ యొక్క బీఎడ్ కళాశాల నుంచి సమస్యలన్నీ కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2 బీఎడ్ కళాశాలలు ఉన్నాయి. భద్రాచలం ఒకటి, ఇంకొకటి. భద్రాచలంలో పోస్టులు శాంక్షన్ చేశారు, కానీ నియామకాలు చేపట్టలేదు. అదేవిధంగా ఉట్టూరు బీఎడ్ కళాశాలలో కళాశాల నిర్మాణం చేశారు, కానీ పోస్టులు శాంక్షన్ చేయలేదు. కానీ స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా మరి బెసరం మనోహర్ సార్ ప్రిన్సిపాల్గా, మరి ఎఫ్ఎస్సిగా, మరి మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ప్రతి సబ్జెక్ట్ మీద ఆశ్రమ పాఠశాలలో బోధించిన ఉపాధ్యాయులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ బీఎడ్ టీచింగ్ ఫ్యాకల్టీగా పెట్టి మరి 2008 నుంచి వరకు ఉంటే ఇప్పటి వరకు స్టిల్ అదే రంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి సార్ ఇచ్చే రిప్రజెంటేషన్ నేను ఆల్రెడీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా మంత్రివర్యులు కూడా సీతక్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా ఒకసారి మనం సీఎం గారితో కూర్చున్నాం, మాట్లాడదాం, ఇది చేద్దామని. మరి ఇక్కడ ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయులు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చాలా స్పష్టంగా ప్రతి అకాస్తులే చూస్తుంది మీ సూక్తులన్నీ కూడా. ఇక్కడ ఏవైతే సూక్తులు ఉన్నాయో వాటన్నిటి కూడా మనం పాటించేటట్టు మనమందరం కూడా తయారు కావాలి. మరి రేపటి దేశ పౌరులని తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. మరి తరగతి గది 4 గోడల మధ్యలో దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుంది. ఆ నిర్మాణంలో మీ యొక్క పాత్ర చాలా కీలకం. మీరందరూ కూడా ఉన్నత చదువులు చదివి మరి తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ యొక్క వృత్తిని చాలా అందరికీ ఆదర్శవంతంగా మనం ఇక్కడ విద్యాబోధన బయట ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఒక టీచర్ ఫ్యాకల్టీ ఏదైతే ఎయిడ్స్ని పడుకుని బయటికి వెళ్తామో అదే రకంగా రేపు మీరు ఉద్యోగాలు పొందిన తర్వాత కూడా ఆ రకంగా విద్యాబుద్ధులు నేర్పిస్తేనే విద్యార్థులకు సక్రమైన విద్య అందుతుంది. చాలామంది ఏం చేస్తారు,